చైత్ర మాసానికి మధుమాసం అని పేరు. చైత్రమే వసంత ఋతువుకు స్వాగత ద్వారం. చైత్ర మాసానికి సంబంధించిన విషయాలతో పాటు ఉగాది విశిష్టత, ఈరోజు మనం అనుసరించాల్సిన విధానాలు గురించి తెలుసుకోండి. హిందువుల పండుగలలో ఉగాది ప్రశస్తమైనది. యుగాది అనే సంస్కృత పదమే ఉగాది అయింది. యుగ అంటే నక్షత్రపు నడక అని అర్థం. చంద్రుడు నక్షత్ర గమనాన్ని ప్రారంభించిన రోజు. చైత్ర శుద్ధ పాడ్యమి నాటికి చంద్రుడు తొలి నక్షత్రమైన అశ్విని నక్షత్రానికి సమీపవర్తి అయి ఉంటాడు. చైత్ర మాసానికి మధుమాసం అని పేరు. చైత్రమే వసంత ఋతువుకు స్వాగత ద్వారం. జగత్తంతా చైతన్యవంతమయ్యే కాలమిది. చిత్తా నక్షత్రంతో దేహం చైతన్యవంతమవుతుందని ఆయుర్వేదం చెబుతోంది. వసతి సుఖమస్మిన్నితి వసంతం అని ఆర్యోక్తి. పచ్చదనం తగ్గి వెలవెలబోయిన ప్రకృతి నవనవోన్మేష శోభలతో అలరారడం చైత్ర మాసంతో మొదలవుతుంది. ఆమని ఆగమనం అడవికి ఎంత సంబరమో, అడవితో ఆలింగనం ఆమనికి అంత సంతోషం. వసంతం ప్రాకృత వికాసానికి సంకేతం. చెట్లు చిగుళ్ళు వేస్తాయి. లేత ఆకులు సంతరించుకుంటాయి. పూలగుత్తులు పరిమళాలను వెదజల్లుతాయి. ఎక్కడ చూసినా ప్రకృతి సౌందర్యభాసురంగా అలరారుతుంది. సృష్టి ప్రారంభం చైత్ర మాసంలోని శుక్లపక్ష ప్రతిపద నాడు జగత్తు ఆరంభమైందని ధర్మశాస్త్ర గ్రంథాలు ఘోషిస్తున్నాయి. చైత్రమాసి జగద్బ్రహ్మ ససర్జ ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయేసతి. ఈ శ్లోకాన్ని అనుసరించి బ్రహ్మదేవుడు చైత్రమాసంలోని శుక్లపక్షం తొలిదినం అయిన ప్రతిపద నాడు సూర్యోదయ సమయంలో జగత్ సృష్టిని ప్రారంభించాడని తెలుస్తోంది. ఇలా బ్రహ్మ సృష్టికి ఆరంభదినంగా ఉగాది పర్వదిన ప్రాశస్త్యం ఏర్పడింది. ఒక కొత్త ఆలోచనకు, కొత్త ఆచరణకు, కొత్త లక్ష్యానికి, కొత్త యుగానికి ఆరంభం ఉగాది. యుగానికి ఆది కావున యుగాది అయింది. కాలక్రమేణా ప్రజల నానుడులతో యుగాది కాస్తా ఉగాది అయింది. ఉగస్య ఆది అని అన్నారు పెద్దలు. దేశీయతను, జాతీయతను, సంస్కృతిని నిలబెట్టుకోవాలనే స్ఫూర్తి ఉగాది మనకందిస్తోంది. సంస్కృతి ఎప్పుడూ ప్రతీకగా ఉండాలి. చుక్కలు కదలడం మొదలైన కాలమే సృష్టి మొదలైన కాలం. కాలం భగవత్స్వరూపం. అహమేవా క్షయః కలయతా మహం, తాను కాలస్వరూపుడనని భగవంతుడే స్వయంగా చెప్పాడు. కాలాయ నమః, త్రికాగ్ని కాలాయ నమః, కాలాగ్ని రుద్రాయ నమః ఇటువంటి వేద మంత్రాలు భగవంతుడు కాలస్వరూపుడన్నాయి. భగవత్స్వరూపుడైన కాలాన్ని సకల దేవతా స్వరూపంగా భావించి, పూజించి, సంవత్సర కాల భవిష్యత్తును ముందుగా తెలుసుకొని, దైవానుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నించే దినమే ఉగాది. ఉగాది, యుగాది అన్న సంస్కృత పదానికి వికృతి. సమస్త భువనాలను ప్రకాశింపజేస్తున్న వాడు సూర్యుడు. ఆయన కదలిక వల్ల కలిగే కిరణాల సంకోచ, వ్యాకోచాల వల్ల సంవత్సరాలు, అయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు తదితర కాలఖండికలు ఏర్పడుతున్నాయి. దైవజ్ఞులు జ్యోతిష గ్రంథాలలో యుగాదిని భిన్నభిన్నంగా వ్యాఖ్యానించారు. యజుర్వేదం సంవత్సరారంభాన్ని వసంత ఋతువు నుంచి చెప్పింది. రామాయణకాలంలో వైశాఖ మాసారంభం ఉగాది అని పేర్కొన్నారు. దైవజ్ఞులు కాలాన్ని, ఋతువు సుదర్శన కాలః పరమేష్టి పరిగ్రహ ఉగ్ర సంవత్సరోదక్షో నామానికి భాష్యం చెప్పారు. కొత్త సంవత్సరం అన్ని జన్మలకన్నా మానవజన్మ మహోత్కృష్టమైనది. భగవంతుణ్ణి పొందేందుకు అత్యంత యోగ్యమైనది. భగవంతుని ఉపాసనకు మన ఋషులు విభాగం చేశారు. ఎన్నో విధాలుగా విభజితమైన కాలంలో సంవత్సరం ప్రధానమైన ప్రమాణం. చైత్ర మాసం శుక్లపక్షంలో మొట్టమొదటి తిథి అయిన పాడ్యమి రోజున కొత్త సంవత్సరం ఆరంభమవుతుంది. అదే ఉగాది. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం. సంవత్సరాది నాడు మనం అనుసరించాల్సిన విధానాలేమిటో ఋషులు తెలియజేశారు. సంవత్సరాది నాడు మనం అనుసరించాల్సిన విధానాలు. ఉగాది పర్వదినం నాడు సూర్యోదయానికి ముందే బ్రాహ్మ ముహూర్తంలో నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకుని, నువ్వుల నూనెతో తలంటుకోవాలి. నువ్వుల నూనె లక్ష్మీకరం. నీరు గంగా జలంతో సమానం. కావున గంగా, యమున, సరస్వతి నదులను స్మరిస్తూ అభ్యంగన స్నానం చేయాలి. స్నానానికి ఉపయోగించే నీటిలో పంచ పల్లవాలను నానబెట్టి, ఆ నీటితో తలస్నానం చేయాలి. ఈ రోజు నూనె అంటుకుని తలస్నానం చేసినవారు లక్ష్మీ, గంగల అనుగ్రహం పొందుతారు. అంతేకాక అభ్యంగన స్నానం వల్ల అవయవపుష్టి కలుగుతుంది. ఆరోగ్యప్రదం, ఆయుర్దాయకం. అభ్యంగన స్నానం చేసిన తరువాత నూతన వస్త్రములను పూజించి ధరించాలి. వస్త్రములు సర్వదేవతా స్వరూపమని,
సర్వదైవత్వం దైవాన వేదం చెబుతోంది. కాబట్టి పూజించి, నమస్కరించి, ప్రార్థించి, ధరించి దైవారాధన చేసుకుని ధరించాలి. ఇది హైందవ సంస్కృతి నియమం. అనంతరం నుదుటిన విభూతి ధరించి గంధం, కుంకుమ పెట్టుకొని సూర్య భగవానునికి నమస్కరించి, పెద్ద పాత్రలో నీరు, అందులో పువ్వులను వేసి సూర్యునికి ఎదురుగా నిలబడి ప్రత్యక్ష నారాయణునికి అర్ఘ్యమిచ్చి, ఆ నీటిని తులసికోటలో కాని, పూల కుండీలో కాని పోయాలి. సంవత్సరాది నాడు స్త్రీలు వాకిట ముందు రంగవల్లులను తీర్చిదిద్ది, గడపలకు పసుపు, కుంకుమలను రాసి, వివిధ పుష్పాలతో తోరణాలు కట్టి, మామిడి ఆకులతో గృహాలంకారం గావిస్తారు. తరువాత దేవుని గదిలో గోమయంతో అలికి మండపాన్ని అమర్చి, వారి వారి ఇష్టదేవతా పటాలను ఉంచి, కలశాన్ని ఏర్పాటు చేసుకుని, ఆ తర్వాత పసుపు గణపతి ప్రతిమను చేసుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఇంటి ముందు ధ్వజారోహణం చేయాలని శాస్త్రం చెబుతోంది. నూతన సంవత్సర కీర్తినాథ్ ప్రారంభ, ప్రతి గృహ ధ్వజారోహణం, నింబపత్రాశనం, సంవత్సర పంచాంగ శ్రవణం, నవరాత్రారంభ అని ప్రమాణం. దీని ప్రకారం ఉగాది నాడు సంవత్సర ఆరంభానికి సూచనగా ఆ సంవత్సరాధిపతికి చెందిన ధ్వజాన్ని ఇంటిపై ఎగురవేయాలి. దీనికి ప్రత్యామ్నాయంగా మన ఇంటి లోగిలికి మామిడి తోరణాలను కడుతున్నాము. మండపంపై నూతన వస్త్రాన్ని పరిచి 5 పావుల బియ్యాన్ని పోసి, దానిపై అష్టదళ పద్మాన్ని వేసి, దానిపై పూర్ణకలశాన్ని పెట్టి, అందులో పరిశుద్ధమైన పవిత్రమైన జలాన్ని నింపి సుగంధ ద్రవ్యాలు, చందనం, తులసి, మారేడు దళాలను, తులసి బృందావనంలోని మట్టిని వేసి, దానిపై మామిడి, మద్ది, రావి, జువ్వి, మేడిచెట్ల చివుళ్ళు ఉంచి, పుష్పమాలికలతో కల్పోక్త ప్రాణప్రతిష్ఠలను చేసి, బ్రహ్మాది దేవతలను ఆవాహన చేసి పూజించాలి. అనంతరం దేవీదేవతలను పూజించాలి. సమీప దేవాలయాలను సందర్శించి దేవతల ఆశీస్సులు పొందాలి.